మీకు బయట చూపిస్తా ఇప్పుడు, ఎందుకంటే మీరు ఇది అన్నారు కాబట్టి. ఒక మంత్రి గారు 3 బ్యారేజీలు పనికిరావు ఇవి మొత్తం ఉలగొట్టాల్సిందే అంటే గలగల గోదావరి. నిజంగా మీరు అంటుంటే ఇప్పుడు నాకు అది గుర్తుకొచ్చింది. ఎంత దుర్మార్గం అంటే సార్ ఇది. మరి మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే వీళ్ళు నిజంగా మన పాలకులు ఎట్లయితారు, ఏ రకంగా మన పాలకులు అవుతారు అనేది మీరు దీన్ని కొంచెము చెప్పండి, ప్రజలకు అర్థమవుతారు. నేను కూడా ఆల్రెడీ మార్నింగ్ న్యూస్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన, బట్ కానీ మీరు కూడా కొంత ఇగో ఇది ఒకసారి వినండి సార్. ఇది ఇగో చేయలేము పోయి చూసినా నేను కాంట్రాక్ట్ అయితే సివిల్ ఇంజనీరింగ్ చేసినా. నేను అంతకుముందు దాని గురించి కొంచెం జ్ఞానం ఉన్నది. ఏం చేయలేము మనం, దాన్ని మొత్తం తీసేయవలసింది. అది తీసేయవలసిందే. 1 సంవత్సరం 2 సంవత్సరం గోదావరి ఒకసారి విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి. 3 వాష్ అవుతామని చెప్పి ఎన్డీఎస్సీ మేధావులతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ చట్టపరంగా ఎన్డీఎస్సీ ఇచ్చిన రిపోర్ట్ 3 కొట్టుకోపోతాయి. నీళ్ళు ఆపోద్దని చెప్తే ఒక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయననే ఇది అట్లా మాట్లాడడం అనేది వేరే ఏమంటున్నారు అంటే, ఇంకా క్లియర్ జనాలకు అర్థమవుతుంది చెప్తా. మేడిగడ్డ రిపేర్ చేయడం కుదరదు, దాన్ని కూలగొట్టేసేయాలని చెప్పిండు అని ఎన్డీఎస్సీ అన్నదంట. ఎన్డీఎస్సీ రిపోర్ట్లు చెప్పిందంట. దాంతో పాటు ఆ పైన 2 కూడా ఉండవు, వేస్ట్. అవి కూడా మొత్తం కొట్టుకపోతాయి, అవి కూడా కూలగొట్టాల్సిందంట. మీరు చెప్పిన ఏదైతే ఇంతసేపు చెప్పిర్రో బ్యారేజ్లు ఉండొద్దు అనేటువంటి థీము, ఆంధ్ర వాళ్ళ పాలకుల థీము, దాన్ని జస్టిఫికేషన్ ఇచ్చిండు ఈ మాటతోటి. నేను అదే నీళ్ళు వచ్చి వాటర్లో కలుతాయి అన్నాడు కదా. అయితే ఇప్పుడు ఆయన అన్నాడు కదా, నిజంగానే ఈయన మాటలు కేసీఆర్ గారు పట్టించుకొని ఉంటే ఆ మిడ్మాల ఎట్లా చూసినావా, ఈ దొరలో కట్టింది, వీళ్ళ తమ్ముడు కట్టినట్టు. మరి అది పాడైపోయిందని కూల్చాల్సి ఉండే కదా కేసీఆర్. ఎందుకు రిపేర్ చేసిండు? రిపేర్ చేసి మళ్ళీ దాన్ని పటిష్టంగా వీళ్ళే కదా కట్టింది. మరి ఆయన నష్టం వచ్చింది, దానికి లీకేజ్ వచ్చింది, మరి కూలగొట్టాల్సి ఉండే కేసీఆర్. ఆయన కనీసం ఇట్లన్నా ఎప్పుడన్నా మాట్లాడిండా? పోనీ పాత గవర్నమెంట్ కట్టిందని ఆరోపణలు చేసిండా? అంటే ఇక వీళ్ళ గురించి ఎంతో తక్కువ మాట్లాడితే, ఎందుకంటే శంకర్ వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడాలంటే నా నోట్లోకి వెళ్ళి బూతులు వస్తాయి. మొన్ననే ఒక మీటింగ్ లో బేవకూఫు బాడకవ్ అని అన్నందుకు నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే నా నోట్లోకి వెళ్ళి ఏందిరా ఇటువంటి మాటలు వస్తాయి, ఇంత చెత్త నా కొడుకులు నా నోట్లోకి వెళ్ళి బూతులు మాట్లాడిస్తున్నారు అని అనిపించింది. అంటే ఇప్పుడు ఈ మాటలు ఇంత బలంగా ఆయన ఒక మంత్రిగా ఉండి, ఆయన గవర్నమెంట్ సార్, ఆయన క్యాబినెట్ ఒకటి నేను చెప్తాను, ప్రజలకు అర్థం కావాలి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో రిపేర్ చేయమని చెప్పారు. రెండోది ఏంటంటే ఎన్డీఎస్ఏ మనం ముఖ్యమంత్రి గారు కొల్లుడాయన్లు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో హైలైట్ పాయింట్ ఏం తెలుసా, 380 పేజీలలో మనందరం కోరుకుంటున్నది ఏంటి, మేడిగడ్డ అది కూల్చినా కారణం ఏందో చెప్పమంటా చెప్పాలి. అవును, ఎవరు చెప్పాలి? ఎన్డీఎస్ఏ చెప్పాలి. వాళ్ళు ఏం చెప్పింది తెలుసా, నిపుణులను నియమించి లోతుగా అధ్యయనం చేసి కారణాలను వెలికి తీయాలని. ఇంకా మరి రిపోర్ట్ 18 నెలల తర్వాత 18 నెలల్లో వీళ్ళకి నిపుణులు దొరకలేదా? లోతుగా అధ్యయనం చేయడానికి ఏం అడ్డం వచ్చింది? ఇంకా పెద్ద జోక్ ఏంటంటే, వాళ్ళ రిపోర్ట్ ఇచ్చినాక మన ఘనత వహించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది తెలుసా, వాళ్ళకే మళ్ళీ లెటర్ రాసి ఇదేదో మీరే తేల్చండి మా వల్ల కాదన్నారు. వీళ్ళకి కూడా నిపుణులు దొరుకుతలేరు. వాళ్ళు అంటే ఇదంతా ఏంటంటే, వాళ్ళేమో వాళ్ళు ఇళ్ళకు కొడుతున్నారు మన కోర్టుకు, మన వాళ్ళేమో అటు కొడుతున్నారు. ఈ ఇద్దరి మధ్యలో కాలయాపన జరగాలి. ఎందుకంటే గలగల గోదావరి తరలిపోతుండాలి, రాజమండ్రిలో పంటలు పండాలి.